హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈజీగా బాదం మిల్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మేము చెప్పే సేమ్ ప్రాసెస్ ఫాలో అయితే పర్ఫెక్ట్ బాదం మిల్క్ వస్తుంది ఇంట్లోనే. ఫస్ట్ ఒక 15-20 బాదం పప్పు తీసుకుని దాన్ని వేడి నీళ్ళలో వేసి ఉడికించుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టి మనం వేడి నీళ్ళలో వేసి ఉడికించడం వల్ల ఈజీగా తొక్క అనేది వచ్చేస్తుందండి. దాన్ని మనం మిక్సీ చేసుకుని ఆ బాదం పేస్ట్ వేసుకోవచ్చు. ఈ బాదం పాలు చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ పాలు, కస్టర్డ్ పౌడర్, కుంకుమ పువ్వు, అలాగే బాదం పప్పు, పంచదార అండి. మేము 1 లీటర్ పాలు తీసుకున్నామండి. దానికి మేము 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాము. అంటే పాలు కొంచెం చిక్కగా ఉంటే మనకి మరిగి టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి మేము కొంచెం వాటర్ అనేది తక్కువ యూజ్ చేసాము. మొత్తం మాకు 1 లీటర్ పాలకి 6 గ్లాసెస్ ఆఫ్ బాదం మిల్క్ అయితే అయ్యింది. సో వన్స్ ఇలా పాలు స్టవ్ మీద పెట్టి అవి మరుగుతున్నప్పుడు ఇంకో చిన్న బౌల్ తీసుకుని అందులో మనకి ఇలా కుంకుమ పువ్వు ఒక 4-5 స్టాండ్స్ ఆఫ్ కుంకుమ పువ్వు వేసుకుంటే దాంట్లో మనం కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల కుంకుమ పువ్వు కలర్ అంతా మిల్క్కి పడుతుంది. సో ఇది మనం లేటర్ పాలలో మరిగే పాలలో యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ ఉడకబెట్టిన బాదం ఉంది కదా, అది చల్లారాక దాన్ని తీసుకొని అది ఇలా మనం చేత్తో అంటే పొట్టు వచ్చేస్తుంది. సో పైన తొక్కంతా పీల్ చేసుకుని దాన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో పేస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ కానీ పాలు కానీ మిక్స్ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. మనం ఈ పేస్ట్ని మనం మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. సో దట్ మనకు ఒక థిక్ టెక్స్చర్ అనేది వస్తుంది. మేమైతే పాలు వేసి మొత్తం బ్లెండ్ చేసుకున్నాము. బ్లెండ్ చేసుకుని దాన్ని మేము మరుగుతున్న పాలల్లో వేసుకుంటాం. ఇప్పుడు మనం ఇంకో ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి, అదే కస్టర్డ్ పౌడర్. కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల మంచి కలర్ అండ్ ఫ్లేవర్ కూడా వస్తుంది. మా దగ్గర అయితే మ్యాంగో ఫ్లేవర్ ఉంది కస్టర్డ్ పౌడర్. సో మేము ఏం చేస్తున్నాం, 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకుని అందులో కొంచెం వాటర్ పోసుకొని లంప్స్ ఏం లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. వన్స్ బాగా మిక్స్ అయిన తర్వాత మనం పాలకి యాడ్ చేసుకోవచ్చు. సో దట్ మన పాలు మంచి కలర్ అయితే వస్తుంది అండ్ మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో ఇవన్నీ ముందే మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో వన్స్ పాలు బాగా మరిగాక ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ ఉంది కదా, ఆ బాదం పేస్ట్ని పాలల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో మీగడ కడుతూ ఉంటుంది పైన. సో మనం దాన్ని తిప్పుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవడం వల్ల మనకి పాలు అనేవి తిగ్గా వస్తాయి టెక్స్చర్. సో వన్స్ బాదం పేస్ట్ వేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న కుంకుమ పువ్వు మిక్స్ ఉంది కదా, దాన్ని కూడా పాలలో వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసుకుని ఉంచుకున్నాం కదండి కస్టర్డ్ పౌడర్, ఆ మిక్స్ని మనం ఈ మరుగుతున్న పాలల్లో మనం యాడ్ చేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. సో వన్స్ ఇవన్నీ మరిగించుకున్న తర్వాత ఒక బౌల్ ఆఫ్ చక్కెర ఉంటుంది కదా, మన స్వీట్నెస్కి తగ్గట్టు చక్కెర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు మన స్వీట్నెస్కి తగ్గట్టు చక్కెర కూడా యాడ్ చేసుకోవాలి. మేమైతే ఒక చిన్న కప్ ఆఫ్ చక్కెర కూడా యాడ్ చేసుకున్నాము. మన స్వీట్నెస్ కొంచెం ఎక్కువ స్వీట్ తినేవాళ్ళంటే కొంచెం ఎక్కువ చక్కెరని వేసుకోవచ్చు అండ్ మనం టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, మా పాలు అయితే ఇలా కొంచెం థిక్ టెక్స్చర్ వచ్చింది. అంటే థిక్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి. సో అలా థిక్ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి పాలు. వన్స్ పాలు చల్లారాక ఇలా ఏదైనా గ్లాస్ కానీ లేకపోతే మీ దగ్గర బాటిల్స్ ఉంటే బాటిల్స్ కానీ తీసుకుని అందులో కొంచెం జీడిపప్పు, మేమైతే పచ్చి జీడిపప్పు వేసుకుంటున్నాము, అదే బాగుంటుంది టేస్ట్కి. సో ఇలా కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకొని ఆల్రెడీ చల్లారిన పాలు ఉంటాయి కదా, దాన్ని మనం ఈ బాటిల్స్లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది తాగడానికి టేస్ట్. మాకైతే ఇలాంటి ఒక 5-6 బాటిల్స్ అయినాయి మేము తీసుకున్న 1 లీటర్ మిల్క్కి. అండ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మనకి స్వీట్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ మనకు హైజీన్గా కూడా ఉంటుంది. సో మీరు ఒక్కసారి ఈ వేలో ట్రై చేయండి బాదం మిల్క్. ఇలా ట్రై చేయడం వల్ల ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ షేర్ కూడా చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ వీడియోస్ క్లియర్గా కావాలంటే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.